సమాధానం మనం ఎప్పుడు కలిగి ఉంటాం చెప్పండి? ఎప్పుడు అంటే ఇక్కడ 9వ వచనం అన్నాడు, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితినో, నా యందున్నట్టుగా ఏవి వింటినో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు ఎప్పుడండి 9వ వచనాన్ని మనం నెరవేర్చినప్పుడు. దేవుని సమాధానం మనకు కావాలి, కానీ దేవుని సమాధానం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఈ 9వ వచనంలో ఉన్నవి నెరవేర్చాలి. ఎప్పుడు ఏం చేయాలి? మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితినో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటినో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి. అవి చేయకుండా దేవుని సమాధానం మనకు వచ్చింది, దేవుని సమాధానం మనతో ఉంది అంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే. హల్లెలూయా. నువ్వేమేమి ఉన్నావు చెప్పండి? భ్రమలో. కాబట్టి ఏవి నేర్చుకొని అంగీకరించాలో మనం చూసాం కదా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 మనం చూసాం. నిన్నటి వారంలో తెలియజేసిన విషయాలే మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అనగా అక్కడ రాయబడిన మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 చదవండి. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఎలాగా? ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకోండి. ఎవరి యందు ఉండి? ఆయనతో ఉండి నడుచుకోవాలి. మనం ఎక్కడెక్కడో ఉండి నడుచుకోవడం కాదు. హల్లెలూయా. కాబట్టి పౌలు చెప్తున్న మాట, కొలస్సీ పత్రికలో రాస్తున్న మాట మనం చూస్తే పౌలు అంటున్నాడు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏమై ఉండాలి? వేరు పారిన వారై. వేరు పారడం అంటే ఏంటి? వేరు పారడం అంటేని నేను డిక్షనరీలో చూస్తే ఒక చోట ఏమని రాయడంటే వేరైపోవుట. ఏమైపోట? వేరైపోవుట. నాకు అర్థం కాలేదు. వేరు పారిన విషయం ఇక్కడ చూస్తే ఒకలాగుంది, మరి అక్కడ చూస్తే వేరు చేయడం అంటే ఇక్కడ ఏమనుంది చెప్పండి? క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు. ఆయనలో మనం వేరు కావడం ఏంటి అంటే ఆయన యందు వేరు పారినటువంటి జీవితం. కాబట్టి దాన్ని గూర్చి నేను ఆలోచన చేయగా దేవుడు ఎక్కడి నుంచి సమాధానం అంటే బైబిల్లో నుంచి ఇచ్చాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి వాళ్ళ వారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అనగా దేవుని పిల్లలముగా అనగా ఆయన ఎదుట మనం మొక్కల వలె చెట్ల వలె మనము ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనం ఎదగడానికి వేరు పారినటువంటి జీవితం అదే మనం చూస్తున్నటువంటి విషయం. మీరు అంతరంగ పురుషుని యందు, అదే కదా, అంతరంగ పురుషుని యందు ఏమై ఉండాలంట? శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఒక చెట్టు నాటబడినప్పుడు ఆ చెట్టు బలం పొందాలంటే ఏం కావాలి? అది బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? వేర్లు. అంటే చెట్టు స్థిరంగా నిలబడాలంటే, ఒకసారి తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని చెట్లు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి, కొన్ని చెట్లు
ఎంత గాలి వచ్చినా అవి ఊగుతూనే ఉండిపోతాయి, అవి ఏమాత్రం కూడా కదల్చబడి ఉంటాయి. కారణం ఏంటంటే అవి దాని యొక్క వేర్లు భూమిలోకి పాతుకుపోయిన కారణము చేత, అనగా భూమిలోకి ఎంత పాతుకుపోయి అవి స్థిరంగా ఉన్నాయి కాబట్టి, అనగా ఆ వేర్లు ఎలా పోతుంటాయంటే ఎక్కడ మెత్తదనం ఉంటుందో అక్కడ వేరు చోరుకుంటూ వెళుతూనే ఉండిపోతుంది. ఎక్కడ గట్టితనం ఉంటుందో అక్కడ అది స్టాప్ అయిపోతుంది. అంటే అది స్థిరపడినటువంటి కారణం చేత చెట్టు ఏమైంది చెప్పండి? స్థిరంగా ఉండిపోయింది. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో క్రీస్తులో వేరుపారిన జీవితం అంటే మన విశ్వాసపు వేర్లు, మన ప్రార్థనా జీవితము ఆయనలో స్థిరంగా ఉండగలిగినది. హల్లెలూయా. ఎలాగుండాలంట? స్థిరత్వాన్ని మనం కోల్పోతే, కేవలం పైకి చెట్టు చూస్తే అబ్బా బలంగుందిరా, చెట్టు చాలా బలంగా ఉందిరా అని చూస్తే ఒక్కసారి గాలి వాన వస్తే ఎగిరి పొట్టబడింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏందిరా ఇంత బలమైన చెట్టు ఎగిరి పడిందంటే గాలి ఎంత గాలి వచ్చిందో. అరే ఎంత గాలిరా, అదేం పెద్ద గాలి ఏం కాదు, మరి ఎందుకురా ఇలా వెళ్ళిపోయింది అంటే దానికి ఉన్న ప్రస్తావన అంటే దాని వేళ్ళు సరైనటువంటి స్థితిలో లేవు. కాబట్టి మనము ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత భక్తిపరులమైనా, ఎంత వాక్యానుసారమైనటువంటి స్థిరత్వం ఉన్నప్పటికీ మన జీవితము క్రీస్తులో వేరుపారకపోతే మన జీవితము స్థిరత్వంలోకి ఉండిపోయినటువంటిది. అందుకే పౌలు అక్కడ తెలియజేస్తున్న విషయం, అనగా విశ్వాసులైనటువంటి మనము అనగా మొక్కలు లేకపోతే చెటువంటి వారుగా అక్కడ పోలుస్తూ ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ఎక్కడ ఎలాగుండాలంటే, అనగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమేశ్వరుని చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు ఏమై ఉండాలి? పూర్ణులగునట్లు. మన విశ్వాసపు వేళ్ళు సంపూర్ణతలోకి వెళ్ళిపోతే, సంపూర్ణమైన స్థిరత్వంలోకి వెళ్ళిపోతే అవి స్టాండర్డ్గా ఉండిపోతుంది. మనం దేనికి కృంగిపోం. ఎంత గాలి వచ్చినా చెట్టు అంటుంది నువ్వు ఎంత ఊపుకోపోరా. హల్లెలూయా. కొమ్మలించాల్సిందే కానీ ముద్దేమి ఏం కాదు. కారణం ఏంటి అంటే దాని వేర్లు అలాగా మరి పాకిపోయినటువంటి విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మరి మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాసం కావచ్చు, ఇచ్చిన దేవుడు ఇచ్చిన రక్షణ కావచ్చు, నీ ప్రార్థన జీవితం కావచ్చు, క్రీస్తులో ఇలాంటి అనగా మరి పాతికిపోయినటువంటి లేకపోతే పాకిపోయినటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందా అన్నది మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్న విషయాలు. కొన్ని చెట్లు ఉంటాయి, ఎలా ఉంటాయి చూడండి. 12వ అధ్యాయం 33. చెట్టు మంచిదని ఎంచి తన పండు కూడా ఏమేయించాలట? మంచిదని ఎంచండి. చెట్టు చెడ్డదని ఎంచి చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. హల్లెలూయా. అనగా మనిషి చూడ్డానే మనం ఏం చేయాలంట? లెక్కలోకి తీసుకోవలసినటువంటి కోణం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి మన విశ్వాసపు జీవితంలో దేవుని పట్ల మనకున్న పరిపక్వత, మన భక్తి జీవితము ఎలాగా ప్రభుతో మనం అంటుకట్టబడిన జీవితాలుగా ఉండిపోయాం. అనగా మనం ఫలిస్తున్నా కానీ మనం ఫలము నిలిచి ఉండగలిగినదిగా, లేకపోతే మన ఫలము అనేకులకు అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రుచికరంగా, శ్రేష్టకరంగా ఉందా? లేకపోతే ఏం విశ్వాసం రా, ఏం భక్తి చేస్తారా, లేకపోతే మరి దేవుని పిల్లలకి ఎలా తీర్చబడ్డారన్న అవిశ్వాస సంబంధమైన, లేకపోతే అనేకులు మనల్ని గూర్చి అనగా దుష్ప్రచారము చేయగలిగిన భక్తిలో ఉంటున్నావేమో. హల్లెలూయా.
కాబట్టి మనం ఫలింపు అంటే మన పండును చూసి ఏం చేస్తారు చెప్పండి. ఒకసారి నేను చెప్పాను అనుకుంటా, కారు ద్రాక్షాలు. ఒకసారి మేము అనగా ఒక వివాహ నిమిత్తం మా చెల్లెల యొక్క పెళ్లి నిమిషమై వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్తున్నాం, నేను ఇంకొక వ్యక్తి. అనగా కొండలో పడి ఆ ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ సేమ్ మన దాన్ని ఏమంటారు, కలికాయలు, కలిపండ్లు చెట్లు కుప్పలుగా ఉండిపోయాయి. అరే పళ్ళు ఉన్నాయి కదా, కొన్ని కోసుకొని దావుంటి తినుకుంటూ పోదాం అనేటువంటి రీతిలో ఏం చేసామంటే ఒక కవర్ ఉన్నది నా దగ్గర, ఆ కవర్లోకి అన్నీ తీసుకొని అప్పుడు వేసుకున్నాం నోట్లో. ఎందుకంటే అక్కడంతా గొర్రెలు ఒకళ్ళు ఎవరైనా అడుస్తారేమన్నట్లుగా అన్నీ వేసుకొని పోతూ నోట్లో వేసుకుంటే నోరంతా చేదైపోయింది. కారణం ఏంటి? అవి ఏ కాయలు? అది కలిపండ్లే, కానీ కలిపండ్లలాగానే ఉన్నాయి, కానీ అవి కలిపండ్లు కానే కాదు. అవి ఏ కాయలు? చేదుతో కూడినటువంటి కాయలు. వెంటనే ఆ కవర్లో ఉన్నటువంటి అవన్నీ పడేయడం జరిగింది. హల్లెలూయా. చాలాసార్లు అనగా మనల్ని చూడగానే అబ్బా కరెక్ట్, మంచి విశ్వాసన, మంచి భక్తిపరుడు అని చెప్పేదానికి లేదు. అనగా వారి యొక్క ఫలము, వారి యొక్క ప్రార్థన, వారి విశ్వాస జీవితాన్ని బట్టి మనం లెక్కలు వేస్తే వారికి ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే అక్కడ ఆయనాడు, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును కూడా చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండును తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు? హల్లెలూయా. హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఏం చేస్తాను చెప్పండి? నటన, అంతా నటన. అంటే నేను ఒక విశ్వాసిగా ఇక్కడ మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించవచ్చు, లేకపోతే ఒక భక్తిపరులుగా దేవుని యొక్క మాటలు వినొచ్చు. కానీ నీ హృదయము ఏం ఆలోచిస్తుందో, నీ హృదయము దేని గురించి ఆలోచించి దేని గురించి నిర్ణయం తీసుకుందో, దేవుని వాక్యం మనల్ని అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. బయట అయిపోయింది చూడు పాప. హల్లెలూయా. కాబట్టి గమనించాలని ప్రభునామంలో తెలియజేస్తుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. కాబట్టి నీ హృదయము దేనితో నింపబడిందంటే, అనగా లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, అనగా లోక పరిపక్వతతో కూడినటువంటి విషయంలో నింపుకొని ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి నీ హృదయంలో ఏమి లేదు, చోటు లేదు. కాబట్టి అదే మాట్లాడతావు, అదే పలుకుతావు, అదే చేస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంచుకున్న కోణాన్ని నీ హృదయంలో ఏమాత్రం చేయడానికి మనసు ఇష్టపడదు, చేయాలన్నా కూడా ఆశ రాదు. ఎందుకని? నీ హృదయము దానితో నింపబడిపోయింది. కాబట్టి అదే ప్రభు అంటున్నాడు. కాబట్టి చెట్టు మంచిదే, చెట్టు మంచిదైనప్పుడు ఫలము కూడా మంచిగానే ఉంటుంది. చెట్టు చెడ్డదై ఉండి దాని ఫలాలు మంచి కావాలనుకోవడం అది మన మూర్ఖత్వము అంటారు, మన యొక్క మూర్ఖత్వం. కాబట్టి చాలాసార్లు మన విశ్వాస భక్తి జీవితంలో అనగా దేవుని సమాధానం మనకు కలిగి ఉండాలంటే, సమాధానకర్త అయిన దేవుని యొక్క రక్షణ పొందినటువంటి మనము, అనగా మన స్థితి, మన విధానాలు ప్రభులో మనం ఎలాగా అంటుకట్టబడిన వారికి ఉంటుంది. ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి నేర్చుకొని మనం కొనసాగుతూ ఉన్నాం? అక్కడ అదే కదా మాట్లాడుతున్నాడు, ఏమి నేర్చుకొని మీరు అంగీకరించుతునో. హల్లెలూయా. అనగా దేవుని లేఖనాలు మన ముందు వచ్చినప్పుడు అవి చెడ్డవా మంచిదా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత లేదు. దేవుని వాక్యం చెడ్డదా? దేవుని మాట నిష్ప్రయోజనమా? దేవుని మాట నిష్ప్రయోజనము కానే కాదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆ మాట వెళ్ళి అది పని చేయకుండా రాదు అన్నాడు. మరి ఈరోజు మనలో పనికి తగినటువంటి, వాక్యానికి తగిన జీవితాన్ని మనం పరిపెక్కి తీసుకుంటున్నామంటే మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి ప్రస్తావన ఎంతో ఉంది. ఇదే మత్తయి సువార్త 13:1-30 మనం చూస్తే యేసు ప్రభు 2 ఉపమానాలు గూర్చి అక్కడ మాట్లాడతాడు. మొదటిగా ఉపమానం ఏం చూస్తామంటే, ఒకడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు పొలములో. కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన ఓటి నెలలో అనగా దారి మధ్యలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నెలలో పడ్డాయి. అనగా మరి ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు, రోడ్డు పక్కన పడినటువంటి విత్తనాలు,
రాతి నెలలో పడినటువంటి విత్తనాలు గుచ్చిన ఉపమానాన్ని ఆయన తీసుకొని మాట్లాడుతూ వచ్చాడు. అయితే మంచి పొలంలో పడిన విత్తనాలు ఎలాగున్నాయి చెప్పండి అమ్మా, ఎలాగున్నాయి? మాట్లాడండి అమ్మా. 100 ఫలాన్ని అమ్మా ఎలాగిచ్చాయంట? ఎంత ఫలం పడింది? 100 ఫలాన్ని ఇచ్చాయి. ఈరోజు అనగా 100 ఫలం భూమి దేనికి పోల్చారంటే మానవుని యొక్క హృదయానికి పోల్చారు. అనగా రాతి నేల పడినటువంటి విత్తనాలు ఏంటంటే వాక్యం వింటావు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ నీకు రాగానే వాక్యం లేదు, ఏమి లేదు, దాన్ని ఏం చేస్తావు? పక్కన పెట్టేస్తావు. అనగా వాక్యం విన్నట్టుగానే ఉంటుంది, కానీ వాక్యం ఎక్కడికి వెళ్ళలేదు? లోపలికి వెళ్ళలేదు. కాబట్టి వాక్యం నీలో ఫలింపులేకి రాక అపవాది ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. ములపడలేటువంటి విత్తనాలు ఏంటంటే శ్రమలు శోధనలు రాగానే విన్న వాక్యం ఆసక్తిగా వినట్టే ఉంటుంది, కానీ నీకు శ్రమలు రాగానే వాక్యం గుర్తుకు రాదు. ఏం గుర్తుకొస్తాయి? వాక్యం గుర్తుకు రానే శ్రమలు శోధనలు నీకు గుర్తుకొస్తాయి. వాక్యాన్ని అణిచివేటువంటి పరిస్థితి, ఫలింపులేక రావు. కాబట్టి మంచి పొలంలో పడిన విత్తనాలు ఎలాగుంటాయంట? 100 ఫలాన్ని ఇస్తున్నాయి. హల్లెలూయా. దీన్ని బట్టి మనం చూస్తే దేవుని వాక్యాన్ని మనం ఎలా స్వీకరిస్తూ ఉన్నాం? ఈరోజు మనకి ఒక పరీక్ష. దేవుని సమాధానం మనం కలిగి ఉండాలన్నా, ఒకవేళ దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాన్ని అంగీకరించి మనం నేర్చుకోగలిగిన వారుగా ఉంటే, వాక్యం నీ హృదయంలో ఎంత పనిచేస్తుంది? దేవుని వాక్యం నీలోకి వచ్చినప్పుడు 100 ఫలితాన్ని నువ్వు పొంది ఉన్నావా? హల్లెలూయా. ఏమండి, 100 ఫలితం మనం పొందుతున్నామా? వాక్యం నీలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం నీ జీవితం దేవునికి 100 దేవునికి యోగ్యకరమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలిగిన విశ్వాసతలోకి మనం నడవగలిగిన స్థితిలోకి ఉన్నామా? లేకపోతే ఇంకా అనగా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఆ ముళ్ళ పొదలో పడిన విత్తనాల్లాగా నీ జీవితంలో అలాగే కూరుకుపోయిన పరిస్థితిలో ఉన్నావా? హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూస్తే అక్కడ ఇంకొక ఉపమానం చెప్పాడు. అనగా యేసు ప్రభువు చెప్తున్నటువంటి ఉపమానంలో ఏంటంటే, ఒక ఆయన విత్తనాలు చల్లాడు. అయితే విత్తనాలతో పాటు ఇంకొకటి ఏం పెరిగాయంట? గురుగులు పెరిగాయి. ఆ గురుగులు పెరిగినప్పుడు అక్కడ తన యజమాను దగ్గరికి పని దాసులు వచ్చి అంటున్నారు, అయ్యా మనం విత్తింది మంచి విత్తనాలుగా. ఏంటి విత్తనాలు? మంచి విత్తనాలు వెత్తితే గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచి ప్రశ్నే, అవునా కదండి? చూసారా, మొన్న నేను ఇంకా మన పిల్లలందరూ కలిసి అనురాధం యొక్క తోటలోకి వెళ్ళాం, మిరప తోటలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. పోయిన ఆదివారం వెళితే ఆ గడ్డి అంతా పెరిగింది, ఆ చెట్లంబడి. ఒక అక్క అనింది, నువ్వు అవి పెరగకపోతే పురుగు పడుతుంది కాబట్టి పెరికిచ్చే అన్న. నేనుండి అక్క ఎందుకు పెరకలేదు అంటే నేనేమనుకున్నానంటే ఇవి ఉంటే పురుగు పట్టదేమో నేను అనుకున్నా. హల్లెలూయా. అంటే అక్క నాకు చెప్పేది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పక్క అంటే ఇది ఉంటే పురుగు పడుతుందన్నా కాబట్టి అది పెరికాను. మరి పెరికేయకూడదు అక్క అంటే అది పెరికేయడానికి రేపు 12లోకి చెప్పాను అయ్యా. హల్లెలూయా. అనగా ఆ మిరప తోట నాటడానికి దానికి కావలసినది ఫలం రావడానికి చాలా ఎరువేసింది, చాలా శ్రమపడింది. మరి గురుగులు పెరగడానికి ఏమైనా కష్టపడిందా? అమ్మా వింటున్నారా? మీరు ఆలోచించారా ఈ విషయం ఎప్పుడన్నా? గురుగులు పెరగడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సత్యం దాగి ఉంది. మీరు నిద్రపోతున్నారు చాలామంది, ఎందుకంటే ఎండ బయట బాగుంది, చెమట రాగానే అలసట వస్తుంది కదా. లోపల శరీరంలో చెమట బయటకు వచ్చినప్పుడు శరీరం ఏమైపోతుంది? అలసటకు గురైపోతుంది. కాబట్టి కాస్తసేపు నేను 10 నిమిషాల వాక్యం చెప్తాను, అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గురుగుల కోసం, లేకపోతే అక్కడ గడ్డి కోసం, లేకపోతే అక్కడ చెత్త కోసము ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేదు. అలాగే పాపము విషయంలో కానీ,
పనికి మాలిన జీవితం జీవించడానికి కానీ లోకానుసారంగా జీవించడానికి ట్రైనింగ్ అవసరం లేదు. ట్రైనింగ్ అవసరమా? ఏం లేదు. కూర్చుంటే చాలు, పనికిరాని ఆలోచనలన్నీ వస్తాయి. నువ్వు ఒంటరిగా వండుకొని ఒంటరిగా ఉంటే చాలు, పనికిరాని అన్నీ వస్తాయి. దేనికి? పనికిరాని జీవితాని కోసం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పంట కోసం అయితే పంట పొలములోకి రావడానికి నీరు పెట్టాలి, ఎరువు వేయాలి. ఆ ఎరువు వేసినప్పుడు పురుగు పట్టకుండా దానికి పురుగుకు సంబంధించిన మందు పెట్టాలి. దానికి కావలసిన కావలి ఉండాలి. దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వనరులు సమకూర్చాలి. ఓ విశ్వాసి, దేవుని బిడ్డ, ఒక ఆత్మీకంగా ఒక చెట్టుగా నువ్వు ఎదగడానికి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వనరులు అనగా నీకు ఎరువు వేస్తున్నా, నీరు పెడుతున్నా, అనేక సార్లు నీలో పాప సంబంధమైనటువంటి ఆ పురుగు లేకపోతే గురుగులు నీ హృదయంలోకి రాకుండా దేవుడు అనేక సార్లు పనివారి ద్వారా నేను ఏం చేస్తున్నాడు, వాటన్నిటిని కూడా పెరిగించడానికి దేవుడు అనేకమైన ఆలోచనలు, హెచ్చరికలు చేస్తున్నాడు. ఆయన మన బుర్ర పనిచేయలేదు. హల్లెలూయా. అయితే కేవలము దానికి అందుకే దేశాలు వచ్చి అడుగుతున్నారయ్యా, మన విత్తింది విత్తనాలైతే గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే ఆయన అన్నాడు, ఇది శత్రువు పని. ఎవరు పని? శత్రు పని. ఇక్కడ మనం బాగా మొక్కల్లాగా బాగా శ్రద్ధగా ఎంతో నీట్గా మనం కూర్చొని వాక్యం వింటున్నాం. హల్లెలూయా. కానీ సాతానుడు గురుగులు విత్తుతున్నాడన్న సంగతి అది మీకు దేవునికే తెలుసు. మీలో కొంతమంది హృదయాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు? గురుగులు ఆల్రెడీ, ఈ మాటలు వింటున్నాగానే గురుగులు ఆల్రెడీ విత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి చెబుదామా? నోరు తెరిచి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే సాతాను అనగా శత్రువు పని. శత్రువు మన జీవితాలు దేవునితో అంటుకట్టబడిన జీవితాలుగా, దేవునిలో స్థిరంగా ఉండకుండా వాడు మనలో పనికిరానటువంటి గురుగులు విత్తుతూనే ఉంటాడు. దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్చుకోనకుండా తృణీకారము చేయగలిగినటువంటి విషయం. అయితే మన ఫలము నిలిచి ఉండాలన్నా, మనము ఆధ్యాత్మికంగా దైవికమైన విషయాల్లో అనగా బలంగా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వచనం రాయబడి ఉంటుంది, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అనగా యజమానునికి మేలుకరంగా ఉంటాడు. యజమానునికి అనగా సంతోషం పుట్టించేవాడుగా ఉంటాడు. యజమానునికి ఆనందం పుట్టించేవాడుగా ఉంటాడు. యజమానుడు ఎక్కడ కూడా అయ్యో ఓ విశ్వాసి ఇదిగో ఏంటి అనేటువంటి బాధకు, నిరాశకు గురైపోయినటువంటి పరిస్థితి రాదు. హల్లెలూయా. కాబట్టి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనంతయు సఫలత. ఎప్పుడు తెలుసా అండి? క్రీస్తులో మనం అంటుకట్టబడినప్పుడు, క్రీస్తులో మనం ఫలం పొందినప్పుడు. అనగా పైన మనము కొన్నిసార్లు ఆ దీవెన కొరకు, ఆశీర్వాదాల కొరకు పైన ఏవేవో చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా కొంతకాలమే అన్న సంగతిని మనం చాలాసార్లు గ్రహించలేకపోతున్నటువంటి విషయం. కాబట్టి పిల్లరా, అతడు నీటి కాలువను నాటబడిన చెట్టు వలె, అంటే తన వేర్లు ఏంటో చెప్పండి, ఆ నీటి పక్కన నాటబడ్డాడు. కాబట్టి నీళ్ళు అనగా ఆ యొక్క నీటి పక్కన ఏముంటుంది చెప్పండి? మెత్తదనం ఉంటుంది, తేమ ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది చెప్పండి? మెత్తదనము, తేమ ఉంటుంది. ఆ తేమ కారణము చేత వేర్లు ఎంత పోవాలంటే ఎంతగా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? అమ్మా హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నవారు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనగా మెత్తదనము, నీరున్న కారణం చేత వేర్లు ఎంతగా వెళ్ళాలంటే అంతగా వెళుతాయి. అవి వెళ్ళినప్పుడు పిల్లరా అనగా అంత బలాన్ని కలిగి ఉంటాయి. మన విశ్వాసపు వేర్లు, మన ప్రార్థన వేర్లు అనగా క్రీస్తుతో
నువ్వు అంటు కట్టబడినప్పుడు నీ ప్రార్థనా వేలు, నీ విశ్వాస పేర్లు ఎంతగా ఆయనలో పాతిపోతే అంత స్థిరంగా ఉండిపోతావు. అనగా నీకు వెట్ట కలిగిన, నీకు ఎండిపోయిన స్థితి వచ్చినా, అనగా అక్కడ వాగు ఎండిపోయినా, నీరెండిపోయినా దానిలో తేమ ఏమాత్రము తగ్గదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని చెరువులంబడి మనం చూస్తే, చెరువులంబడి చూస్తే కొన్ని చెట్లు పచ్చగా ఉంటాయి. అరే నీళ్ళు లేదు ఏంట్రా అంటే చెరువులలో ఎక్కువ నీటి తేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నీటి తేమను బట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఏముంటాయి చెప్పండి, పచ్చగా ఉండిపోతుంది. ఎందుకంటే నీరు ఉన్నంత, ఎక్కడ నీరు ఉందో అక్కడికి ఆ వేర్లు పాకిపోయి ఉంటాయి. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంచింది, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంచింది. కాబట్టి పిల్లరా, నువ్వు దేవునితో మమేకమైనప్పుడు, దేవునితో నువ్వు స్థిరంగా అనగా ఆయనతో అంటుకట్టబడినప్పుడు నీ విశ్వాసపు వేర్లు అనగా ఇదిగో అలాగా పాకిపోయినప్పుడు నువ్వెక్కడ కూడా కదల్చబడవు. దైవికమైనటువంటి విషయాల్లో స్థిరంగా ఉంటావు. ఏమి నేర్చుకుంటూ ఉన్నా, ఏమి వింటూ ఉన్నా దానిలో ఏమాత్రము తప్పిపోవడానికి అవకాశం లేనే లేదు. చాలాసార్లు మనం అలాగా ఉండిపోవడానికి. కాబట్టి పిల్లనా, దేవుని యొక్క వాక్యం స్థలింది సారమైనటువంటి నేల ఏంటంటే క్రీస్తుగా మనం ఇక్కడ పోస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తులో ఒక విశ్వాసక అనగా ఒక చెట్టుకున్న వేర్లు అనగా భూమిలో పాతుకుపోవడం అంటే సారవంతమైనటువంటి భూమి నేల క్రీస్తుగా మనం పోల్చుకున్నప్పుడు, మన విశ్వాస జీవితంలో మనం పాకిపోయినప్పుడు మనం స్థిరంగా ఫలాన్నిచ్చేటువంటి ఫలవంతమైన జీవితంగా మనం జీవిస్తాం. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వారు ఇప్పటికే అనగా వేరు పారినటువంటి జీవితాలుగా ఉన్నటువంటి విషయం. కాబట్టి వారు క్రమక్రమముగా వాళ్ళు ఎదుగుతారు. అయ్యా కొంతకాలం ఆశీర్వాదం, కొంతకాలం ఏమీ లేని పరిస్థితి. బాగున్నప్పుడు మాత్రం బాగా వాళ్ళ ముఖాలు ఆనందం, అబ్బా వాళ్ళ ముఖాలు ఆనందం, సంతోషం, ఉబలాటం. కానీ ఏమీ లేకపోతే ఎండిపోయిన ముఖాలు. ఆ ముఖాలు చూస్తే ఎందుకు చూసామరే ముఖాలు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ ముఖాల గురించి మాట్లాడలేదు, మీరు బాధపడద్దు. హల్లెలూయా. కొంతమంది జీవితాలు అలా ఉండిపోతాయి అంతే. అనగా అంతా బాగుందనుకోండి, అంత ఉత్సాహమే, అంత ఉల్లాసమే, అందరినీ ఉసుకొల్పడమే, అందరినీ ఉత్సాహంలోకి నెట్టేటువంటి పరిస్థితి. ఏమి లేకపోతే వాళ్ళకే సంతోషం లేదు. కాబట్టి ఉన్న సంతోషం కూడా చెప్పండి, వారికి ఉన్న సంతోషం కూడా పక్కన సంతోషం కూడా నీరుగార్చేటువంటి స్థితిలోకి రాగలిగిన పరిస్థితి. ఇది ఎవరు సంతోషం అంటారు? గురుగులు. హల్లెలూయా. నువ్వు పచ్చగా బలిస్తే ఎట్లా, నేను కూడా నీతో పాటి. కానీ గురుగులు తీసుకొని పొలంలోకి తెచ్చుకుంటారా? అవి ఏం చేస్తారు చెప్పండి? అవి పెరికేసి అగ్నిలో కాల్చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుందంటే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది, ఎక్కడ దానికి స్టాప్ ఉండదు. హల్లెలూయా. అబ్రహాము అనగా వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, అబ్రహాము ఆయన ఫలిస్తూనే ఉండిపోయాడు. కొర్నేలి తన జీవితంలో అనగా ఏమాత్రం వెనుక తిరగలేదు, ఆయన ఫలించాడు. అనగా యేసేపు ఫలించేడి కొమ్మ, అనగా బీడు మాడిపోయినటువంటి భూమిలో విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. ఎందుకని? అతని వేర్లు ఆయనలో అవి మిళితమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేరు పారినటువంటి జీవితంలో ఉన్నాడు. కాబట్టి యేసేపు ఎక్కడ కూడా ఫలింపు లేని స్థితిలో లేడు. కాబట్టి వాక్యం వింటున్నప్పులరా ఆ రీతిగా అభివృద్ధి చెందుతున్నటువంటి వారు, కాబట్టి కట్టడలను ఆ రీతిగా కట్టబడుతున్నటువంటి వారుగా మనం చూస్తాం. కాబట్టి ఏ పునాది మీద కట్టబడుతున్నారో ఆ పునాది క్రీస్తుగా మనం ఎంచుకోవలసినటువంటి విషయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి మనం చూస్తే, ఎఫెసీ పత్రిక చూడండి. ఉండక ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనతో ఎలాగుండాలంట? చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు
చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా ఎవరికి చెప్పండి, దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి కట్టబడాలి? దేవునికి కట్టబడాలి. కాబట్టి మన విశ్వాసపు వేళ్ళు క్రీస్తులో మనము బలపరుచుకున్నప్పుడు మనం మన యొక్క ఎదుగుదల, మన ఆశీర్వాదం, మనము దీవెన, మన యొక్క విశ్వాసపు వృద్ధిని మనం కలుగజేసుకుంటున్నప్పుడు పిల్లరా, అది నీకే కాదు క్రీస్తుకు మహిమ తీసుకురాగలిగిన వారుగా ఉంటుంది. మన క్రీస్తుకు ఏమాత్రం కూడా మహిమ తీసుకురాలేకపోతే, అనగా క్రీస్తుకు ఏమాత్రం కూడా యోగ్యులుగా మనం జీవించకపోతే, క్రీస్తులకు మనం ఏమాత్రము కూడా ధన్యకరమైన జీవితాలుగా జీవించకపోతే మనం ఫలించిన వ్యర్థం. హల్లెలూయా. మనం ఫలించిన వ్యర్థం. కాబట్టి ఫలము లేనటువంటి చెట్టును ఒక ఆయన నాటుకున్నాడు. అనగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకొని ఆయన 1 సంవత్సరం వచ్చాడు యజమానుడు. వచ్చి చూస్తే ఫలము లేదు. రెండోసారి చూశాడు, ఫలము లేదు. మూడోసారి చూశాడు, ఫలము లేదు. ఏమన్నాడండి? సరే మంచిదేలే, ఫలం లేకపోయినా ద్రాక్ష తోటలో చాలా అందంగా అలంకరణీతిగా ఉంది కాబట్టి వీటికంటే ఈ చెట్టే బాగుంది అన్నాడా? ఏమన్నాడు? ఈ చెట్టు పెరికించేసాయి, దీనివలన భూమి ఎలా వ్యర్థమైపోతుంది అన్న. కాబట్టి యజమానుడు కోరుకునేది ఏంటంటే ఆ చెట్టు వలన ఫలాన్ని కోరుకుంటున్నాడు. అనగా దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో సంఘములో మనము అనగా ఆత్మ సంబంధమైనటువంటి అనగా ఒక చెట్టులాగా మనం ఫలించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఫలింపు ద్వారా దేవుడు మనం ఫలించే ఫలింపును బట్టి ఆయన మహిమపరచబడుతున్నటువంటి దేవుడు, ఆయనకు లాభం తీసుకురాగలిగినటువంటి వారం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ చెట్టు ఎరువు తింటుంది, నీళ్ళు తాగుతుంది, దానికి మంచి స్థలం ఏర్పాటు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, ఫలం లేదు. గోగ చెట్టును అన్నాడు యేసయ్య, ఇది మరెన్నటికి నీ కాపు కాయకుండును గాక. హల్లెలూయా. అది కూడా ఏ చెట్టు? అది అంజూరపు చెట్టే. చూశాడు, బాబా పచ్చగా ఉండిపోయా. ఇప్పుడు మామిడి తోటలోకి వెళ్తాం. ఇప్పుడు మామిడి తోటలు ఎట్లా కనపడతాయి మనకి? బాబా చూస్తానబ్బా ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తాం. మా ఇంటి ముందర చెట్టు ఉంది, మొన్నటిదాకా పిందెలు ఇంత పిందెలే ఉన్నాయి. ఆ పిందెలే ఆగిపోయినట్టు ఉంటే అరే ఏంద్రే ఈ పిందెలేనా, ఇంకా పెద్దవి కావా అనుకున్నాం. నిన్న నేను ఇలా చూస్తే ఇంతలా కాయలు కాసి అలాగా ఊగిపోతున్నాయి. హల్లెలూయా. అనగా ఆ చెట్టుకున్న విధానాన్ని చూసి మనకేంటంటే ఈ చెట్టు మంచి ఫలాలు ఉంటాయి. కాబట్టి అందుకే యేసుప్రభు అన్నాడు, నాయనా చెట్టు మంచిదనేంచి దాని పండు కూడా మంచిదనేంచు. కాబట్టి ఆకు చూడగానే ప్రార్థన విశ్వాసం, ప్రార్థనలో ఉన్నాడని, ప్రార్థన బలంగా చేస్తున్నాడని, ప్రార్థనా పరుడని, దేవుని సన్నిధికి క్రమంగా వస్తున్నాడని, ఓహో ఎంత నమ్మకం ఎంత విశ్వాసం అని చూడకు. అతని ద్వారా ఫలం. హల్లెలూయా. దేవుడు క్రీస్తునందు పిల్లరా ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటంటే నీ ద్వారా దేవుడు అనగా నువ్వు ఫలించిన కొలది దేవుడు మహిమపరచబడతాడు. అక్కడ ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి గుడ్డివాడు పడి ఉన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? అనగా నువ్వు బాగుపడాలా అనుకున్నాడు. వాడు ఏదో సాకు చెప్పాడు, సరే ఇదిగో లేచి నీ పరిపెత్తుకుని నడుచు వెళ్ళు అన్నాడు. కానీ వాడు వెళుతూ ఏం చేశాడు? దేవుని మహిమపరచుచు వెళ్ళాను. హల్లెలూయా. హల్లెలూయా. అనగా గుడ్డివాడు, అయ్యా వీడు పాపం చేస్తాడు, వీడు తల్లిదండ్రులు పాపం చేస్తాడు, అయ్యా వాడు చేయలేదు, వాడు తల్లిదండ్రులు చేయలేదు. దేవుని నామము చెప్పాలి, దేవుని నామము మహిమ పొందడానికి గల రోగం వచ్చింది. కాబట్టి వాడు ఎప్పుడైతే గుడ్డివాడుగా చూపు పొందాడో ప్రజలందరూ కూడా ఎవరిని మహిమపరిచారు? అమ్మా ఎవరిని మహిమపరిచారు?
కొన్నిసార్లు మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు, అయ్యో ఈ కుటుంబం, అయ్యో ఈ పిల్లలు, అయ్యో ఈ పరిస్థితి అని నోరు తెరిచిన వారే ఈరోజు మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఎవరైతే మనల్ని గూర్చి విస్తారంగా లేకపోతే వారు ఆ రీతిగా మరి మాట్లాడినటువంటి వారు, అయ్యా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా అన్నవారు లేరా? ఉన్నారు లేరా? హల్లెలూయా. ఒకసారి దేవునికి మహిమ వచ్చింది, ఇంకా మన ఇష్టానుసారంగా బతుకుతాం అంటారా? అలా కాదు. హల్లెలూయా. మహిమ పొందుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఫలమిచ్చి రెండోసారి కాపు కాయకుండా ఉండదు. ఆ కాలము చొప్పున క్రమక్రమముగా ఫలాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈరోజు మన విశ్వాసములో, మన రక్షణ విశ్వాస జీవితంలో నువ్వు క్రీస్తుకు అలాగ నమ్మకస్తుడుగా, యథార్థవంతుడిగా, ఫలమిచ్చువాడుగా, లేకపోతే దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించగలిగిన వాడుగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన ప్రస్తావన. అలా కాదు, ఒకసారి ఫలమిస్తే చాలు, ఇంకా కాదు అంటే ఏం జరుగుతుంది చెప్పండి? అరే ఈ చెట్టుకు రావాల్సిన ఫలము లేదు అని చెప్పి దాన్ని ఏం చేస్తారు? పీకి పెరగేటువంటి పరిస్థితి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:4-5 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను అమూల్యమును సజీవమునైన రాయుగు వచ్చిన వారై, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా చూడండి, దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధముగా ఎలాగ కట్టబడాలంటే మనము ఆత్మ సంబంధముగా మందిరాలు కట్టబడాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఈ గోడలు లేనప్పుడు ఒక ఆయన అడిగాడు, ఆ గోడలు కట్టడానికి ఎన్ని టిప్పులు ఇటుకలు పడతాయి అన్నాడు. నాకు అంత తెలియదు కాబట్టి 4 టిప్పులు పడతాయేమో అన్నా. సరే ఒక 3 టిప్పులు పంపిస్తానన్నాడు. 2.5 టిప్పు ఎంతో పట్టింది. హల్లెలూయా. అయితే ఇది పూర్తి కావడానికి ఎన్ని టిప్పులు పట్టింది చెప్పండి? 2.5 టిప్పు. అర్థమవుతుందా? అంటే ఈ 2.5 టిప్పుకు ఎన్ని ఇటుకలు అంటే 500 ఇటుకలు. అర్థమవుతుందా? కాబట్టి లేదయ్యా 200 ఇటుకలే అని అనుకున్నాం అనుకోండి, ఎంత పని అవుతుంది? అమ్మ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఎక్కడైనా పోయారా? ఒకవేళ 200 ఇటుకలు సరిపోతాయిలే అని అన్నారనుకోండి, ఎంత పని జరుగుతుంది? సగం పనే జరుగుతుంది, ఇంకా సగము పెండింగ్ ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరముగా చెప్పండి, మందిరాలుగా చెప్పాలి. ఆత్మ సంబంధమైన, గట్టిగా మరొకసారి చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరాలముగా కట్టబడుచూనే ఉండాలి. హల్లెలూయా. మరి మనతోనే ఈ మందిరం పూర్తవుతుందా? ఆత్మ సంబంధమైన మందిరం. హల్లెలూయా. అంటే దేవుడు మనకు చెప్పాడు కొన్ని ఆత్మలు ఉన్నాయని, ఆత్మలు తిరిగి ఇంకా కొన్ని స్థలాల నుంచి కొన్ని ఆత్మలు ప్రభు ఇక్కడికి నడిపిస్తా అన్నాడు. మరి నడిపించాలన్నటువంటి విషయమే కానీ, ఆగి ఉన్నటువంటి మిగతా ఆత్మలు కానీ ఇవన్నీ సమకూర్చకపోతే దేవుడు ఈ స్థలంలో ఆయన ఎంచుకున్నటువంటి ఆత్మలు మనం నింపకపడకపోతే ఇది ఆత్మ సంబంధమైన మందిరముగా తీర్చబడదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఏముంది చెప్పండి? కొరత ఉంది. ఉందా లేదా? చెప్పండి అమ్మా. నోరు తెరవండి. కొంతమంది నోరు తెరవలేదు, మీరే మాట్లాడుకోండి అని అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సంపూర్ణులమైతేనే, ఆ సంపూర్ణంగా దేవుడు మనకిచ్చిన సంఖ్య సంపూర్ణమైనప్పుడే అది దేవునికి మహిమ తీసుకురాగలిగినటువంటి విధానం. అంతేకాని ఏదో మన వరకు మనం ఫలించి అభివృద్ధి చెందుతూ
మన వరకు మనము ఏదో సాపికి వెళ్ళిపోతే దేవుని సమాధానం మనం కలిగి ఉండలేం. దేవుని సమాధానం మనం కలిగి ఉన్నామని నువ్వు తృప్తి చెందితే నువ్వేమి నేర్చుకున్నావో నేర్చుకున్నది నువ్వు అనుసరించలేని విధానంలో ఉండిపోయావు. నేర్చుకున్నది నువ్వు అనుసరించకపోతే, నేర్చుకున్నది నువ్వు రాయకపోతే పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఏమవుతావమ్మా? ఫెయిల్యూర్. మన బ్రతుకులో అన్ని ఫెయిల్యూరే. అనగా సక్సెస్ ఎప్పుడు అంటే దేవుని పరిపూర్ణతకు నువ్వు లోబడినప్పుడే సక్సెస్ కలిగిన జీవితంలోకి మనము రాగలిగినటువంటి వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను పిల్లలు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3:11. కొరింథీకి రాసిన 3:11. మొదటి కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చు. అమ్మా, వేయబడినది తప్ప వేయడు. ఈ పునాది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి అనగా అయ్యా ఇదిగో ఈ రక్షణ బాగలేదు, ఈ విశ్వాసం బాగలేదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా షార్టేజ్లే పడుతున్నాయి, ఇక్కడ అన్నీ కూడా హెచ్చరికలే, ఇక్కడ అన్నీ కూడా మాకు అనగా గతింపునే వస్తున్నాయి, కాబట్టి ఇది కాదు అనుకునే దానికి లేదు. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనము ఆయన వేసిన పునాది తప్ప ఇంకొక పునాది లేనే లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పునాది క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడినటువంటి ఆ బండ మీద కట్టబడినటువంటి వారమై క్రీస్తు యొక్క రాజ్యములో మనము స్థిరముగా నిలబడగలిగిన వారుగా ఉంటున్నాం. కాబట్టి కొందరు ఆ యొక్క పునాదులు వేసుకున్నారు. ఆ కొన్ని పునాదులు ఏమైపోయి చెప్పండి? అనగా గాలికి కొట్టుకొని పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ ఎక్కడ చూడండి, అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. ఏమి నేర్చుకున్న ప్రకారముగా మనం నేర్చుకోవాలంటున్నాడు. అనగా అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే నేర్చుకొని అంగీకరించినటువంటి విధానం. ఏం నేర్చుకున్నా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం చదవండి. విని ఇక్కడ చూడండి, అయితే మీరు యేసును గూర్చి విని, ఇక్కడ బాగా వినాలి మీరు, ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మీరు అలాగూ యేసుక్రీస్తు నేర్చుకున్నవారు కాదు. ఏదో ఉన్నట్టుగా విని వెళ్ళిపోతూ ఉంటే ఆ క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి మనము రాలేం. అయితే కింద రాయబడింది చూడు, దాని వివరణ ఇస్తున్నాడు పౌలు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే ఏమిట? మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? ఇది వదులుకోకుండా, నేను ఆయన వాక్యం విన్నాను, ఆయన సత్యాన్ని అంగీకరించాను, కాబట్టి ఇది చాలే ప్రభువా అనుకొని నువ్వు వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. అయితే ఏం చేయాలి? కొన్ని వదులుకోవాలి. క్రీస్తు కొరకు ఏమి వదులుకోకుండా, దేవుని ప్రణాళికల వైపు ఏది కూడా నువ్వు నష్టపరుచుకోకుండా, ఆయన యొక్క విధానమును ఏమాత్రము కూడా నీ సమయాన్ని అనగా కేటాయించుకోకపోతే దేవుని యొక్క పరిపక్వతమైనటువంటి జీవితం